బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ అవుతోంది. ఇది రుతుపవనాలను చురుగ్గా మారుస్తుందట. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకి నెల రోజులు కావస్తుంది. అయినా ఇప్పటి వరకు లోటు వర్షపాతమే నమోదవుతుంది. జూన్ మొత్తం చెదురుమదురుగా వర్షాలతోనే సదిరిపోయింది. భారీ వర్షాలు జాడేలేదు. ఇక జూలై ఫస్ట్ హాఫ్ మరీ దారుణం. వానలు కురవకపోగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో వర్షాలపై భరోసాతో పంటలు పెట్టుకున్న రైతులు వరుణ దేవుణ్ణి కరుణించాలని వేడుకుంటున్నారు. వర్షాల కోసం పూజలు చేస్తున్నారు. ఆ దేవుళ్ళు రైతుల మొర ఆలకించారో ఏమో కానీ రైతులు సెకండ్ హాఫ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలైతే ఉన్నాయట. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల వాతావరణ విభాగాలు నిపుణులు చల్లని కబురు అందించారు. కొద్ది రోజులుగా మందగించిన రుతుపవనాలు మళ్లీ యాక్టివ్గా మారేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది రాబోయే 24 గంటల నుంచి 48 గంటల్లో బలపడి అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై బలంగా ఉంటుందని, జూలై 15 నుంచి వర్షాలు మొదలవుతాయని, ఈ వర్షాలు మరింత జోరందుకొని జూలై సెకండ్ హాఫ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే కొనసాగుతోంది. జూలై సెకండ్ హాఫ్లో కురిసే వర్షాలు ఈ లోటును భర్తీ చేసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఇకపై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నమాట. ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో, తెలంగాణలో ఉత్తర, తూర్పు జిల్లాల్లో రాబోయే 4-5 రోజుల్లో భారీ వర్షాలు ఊపందుకుంటాయని వెల్లడించారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల కుండపోత వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలకు నదులు, వాగులు, వంకలు, జలాశయాలు, చెరువులు జలకలను సంతరించుకుంటాయని చెబుతున్నారు. తెలంగాణ వెదర్ న్యూస్ ప్రకారం జూలై 15 నుంచి మెల్లిగా వర్షాలు షురూ కానున్నాయి. గత 4-5 రోజులుగా తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతోంది. వేసవి తరహాలో ఎండలు మండిపోతూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ ఇకపై వాతావరణం పూర్తిగా మారబోతుందని వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, గద్వాల, నల్గొండ, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.